మాట్లాడాలి అనే తపన ఉన్నవారికి బజార్లో మైక్ దొరకచ్చు కానీ ఆడియన్స్ దొరకరు. మాట్లాడాలనే తపన ఉన్న వారికి కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ తెలియక వాళ్ళు వేదిక వద్దకు రావడానికి భయపడుతూ ఉంటారు. వారి దగ్గర ఉన్నటువంటి అపరిమితమైనటువంటి జ్ఞానం, విజ్డమ్ సమాజానికి చాలా అవసరం కాబట్టి వారు నిర్భయంగా వేదిక వద్దకు వచ్చి మాట్లాడడానికి సరిపడేటటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్, ప్రొనౌన్సియేషన్, తర్వాత ఎక్కడ సభలో మాట్లాడినప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలి, మధ్యలో ఏమి ఉండాలి, చివరిలో ఎలా క్లోజ్ చేయాలి, సభలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అటెన్షన్ మనం ఎలా తెచ్చుకోగలగాలి, ఐ టు ఐ కాంటాక్ట్ ఎలా తెచ్చుకోగలగాలి, ఎలాంటి ప్రశ్నలు ఎదురవ్వచ్చు, వాటికి జవాబులు మనం ఎలా చెప్పగలిగి ఉండాలి, ఇలాంటి చాలా విషయాలు కేవలం స్కూల్స్లో, కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో వి ఎంపవర్ ఇంటర్నేషనల్ కార్యక్రమాలు చేయడమే కాకుండా కొన్ని చాప్టర్స్ ద్వారా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు అవసరమైన వారికి తగినంత వారి జ్ఞానం మనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇందులో గొప్ప వ్యక్తులతోటి మనం కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఇంకా ఎంతోమంది గొప్ప వ్యక్తులు సమాజంలో చాలా తెలివితేటలు ఉన్నవాళ్ళు ఉన్నారు. వారు కేవలం నేను మాట్లాడలేను అనే ఒక భయంతో వారు మాట్లాడడానికి ముందుకు రాలేకపోతున్నారు. కాబట్టి వారికి మనం వి ఎంపవర్ ఇంటర్నేషనల్ అకాడమీ ద్వారా వారికి 4-5 తరగతులు కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ఒక బ్యాచ్ ఆఫ్ వి ఎంపవర్ ఇంటర్నేషనల్ అకాడమీ పూర్తి చేయడం జరిగింది. 2వ బ్యాచ్ ఫిబ్రవరి 7వ తారీఖున ప్రారంభమవుతుంది. అది ఇక్కడ జరగదు, దానికి ఒక సపరేట్ వెన్యూ ఉంది, అక్కడ చేస్తారు. సో దానికి ఈరోజు మనతో మాట్లాడడానికి వచ్చినటువంటి బాలరెడ్డి గారు మనందరికీ ఎంత నచ్చినటువంటి వ్యక్తి. వారు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తారు. ఈ అకాడమీలో 3 లేక 4 ఆదివారాలు కానీ శనివారాలు కానీ అందరికీ అనువైన రీతిలో ఉన్నప్పుడు బాలరెడ్డి గారికి కూడా వీలైనప్పుడు ఒక డేట్ డిసైడ్ చేసుకుని నెక్స్ట్ ప్రోగ్రామ్ డిసైడ్ చేయడం జరుగుతుంది. అలాగా 3 లేక 4 కార్యక్రమాలు చేయడం ద్వారా మేము ఫస్ట్ బ్యాచ్లో వచ్చినటువంటి వారికి ఎంతో అండదండలు ఇవ్వగలిగాం. వారు చక్కగా మాట్లాడేటటువంటి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇవ్వగలిగాం. అందుకని వి ఎంపవర్ ఇంటర్నేషనల్ అకాడమీ 7th ఈవినింగ్ 3:30కి ప్రారంభమవుతుంది, సెకండ్ బ్యాచ్. అయితే మీకు ఎల్లో కార్డ్స్ మీకు వచ్చినాయి కాబట్టి అకాడమీలో జాయిన్ కావాలనుకున్న వాళ్ళు అన్ని కార్యక్రమాలు లాగానే వి ఎంపవర్ అకాడమీ కానీ కూడా నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమం ఉచితంగా నిర్వహించబడుతుంది, ఎలాంటి రుసుము లేదు. అయితే మరీ వయోజనులు 70-75 ఏళ్ళ వాళ్ళు కొంచెం వారికి ఇబ్బంది కలుగుతుంది 3-4 గంటల క్లాస్లో కూర్చోవడానికి కానీ డయాస్ పైన మాట్లాడడానికి. అందుకని ప్రిఫరబుల్లీ అరౌండ్ బిలో 50 ఉంటే చాలా బాగుంటుంది. యువతకు నేర్పుదాం అనుకున్నాం కాబట్టి 20, 25, 30, 35 ప్రాంతాలు ఉన్నవాళ్ళు దే నీడ్ నాట్ బికమ్ స్పీకర్స్ ఇన్ ఫ్యూచర్. అంటే వాళ్ళు నేను స్పీకర్ అవ్వాలనే ఉద్దేశం అయినా లేకపోయినా సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని మనకి ఇబ్బంది కలిగించేటువంటి విషయాలను వాయిస్ రేజ్ చేసి మాట్లాడే కెపాసిటీ, అంటే నాకెందుకులే అని నిజానికి మనసులో ఉంటుంది ఈ తత్వాన్ని ఎదిరించాలి అనేటటువంటిది. కానీ వారి లోపల ఉన్నటువంటి ఒక జడత్వం లేక భయం ఏంటంటే నేను సరైన వ్యక్తిని కాదు ఈ విషయం రేజ్ చేయడానికి అని ఒక సమస్య వస్తుంది. కాబట్టి వారు వాయిస్ రేజ్ చేసే విధంగా వారికి సరైనటువంటి ధైర్యం ఇవ్వడం జరుగుతుంది వి ఎంపవర్ అకాడమీలో. కాబట్టి ఇప్పుడు వి ఎంపవర్ అకాడమీలో 7th రోజు రావాలనుకున్నవారు చాలామంది మనకు డేటా ఇచ్చారు. కనీసం అంటే ఒక 120 మనకు ఎల్లో కార్డ్స్ వచ్చాయి, అంటే డేటా షీట్స్. వాళ్ళందరూ కూడా వి ఎంపవర్ అకాడమీ జాయిన్ కావాలనుకున్నారు. దాంట్లో కొంత ప్రాసెస్ చేసి కొంతమందికి ఆల్రెడీ చెప్పాం. ఇట్ ఈస్ లిమిటెడ్ ఓన్లీ టు 15 మెంబర్స్ అంతే. మళ్ళీ ఇంకా డిజర్వింగ్ పర్సన్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లో తీసుకుంటాం. ఇప్పుడు మీ లోపల అలాగా అకాడమీలో జాయిన్ కావాలని అనుకున్న వాళ్ళు 3-4 సండేస్ పే చేయగలిగిన వాళ్ళు మీరు ఎవరైనా అటువంటి ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళలో ఆ ఎల్లో కార్డ్ తీసుకొని పైన పర్ అకాడమీ అని రాయండి, పర్ అకాడమీ అని రాయండి. రాస్తే వాటిని పరిశీలించిన తర్వాత
మీకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఒక 15 మెంబర్స్ సెలెక్ట్ చేసుకుని 7th నుంచి, అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ విల్ బి ఆన్ 7th at 3:30. The venue will be informed to you later. Okay? So friends, now that ఎవరైనా ఉత్సాహవంతులు ఉన్న స్పీకర్స్ ఒక 2 minutes తర్వాత సమయం దొరకదు కాబట్టి వి ఎంపవర్ అకాడమీలో ఎవరైనా వాళ్ళు వచ్చింటే కనుక ఫస్ట్ బ్యాచ్లో వాళ్ళు కానీ లేకుంటే ఇంకెవరైనా కానీ వచ్చింటే కనుక వాళ్ళు వేదిక వద్దకు వచ్చి ఒక 2 minutes మాట్లాడవచ్చు. Please from We Empower Academy first batch, introduce yourself, go on to the dais and speak for 2 minutes. Okay? Good afternoon friends. Good afternoon friends. నా పేరు జైపాల్ రెడ్డి. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. మైక్ పట్టుకుని మాట్లాడే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన విఎంపవర్ ఇంటర్నేషనల్ సాయిబాబా సార్కి మరియు మైక్ పట్టుకుని మాట్లాడే ఒక ట్రైనింగ్ ఇచ్చిన బాలరెడ్డి సార్కి నా కృతజ్ఞతలు. యాక్చువల్లీ 2 years బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో దానికి నేను మైక్ పట్టుకోవడానికి కారణం కూడా అదే. చీఫ్ గెస్ట్ లేట్ అయిపోయాడు. సాయిబాబా సార్ వచ్చి ఎవరైనా మరి మైక్లో మాట్లాడతారన్నారు. ఎవరు రాలేదు. ఇప్పుడు సార్ అన్నారు మైక్లో మాట్లాడాలంటే అదృష్టం కావాలి అన్నారు. సో అప్పుడు నాకు మాట్లాడాలని ఉంది కానీ ధైర్యం లేదు స్టేజ్ మీదకి వచ్చేది. సో 1 year బ్యాక్ సార్ అన్నారు, సో ఎవరైనా పబ్లిక్ స్పీకింగ్ అంటే ఎస్ యూ రిజిస్టర్. నేను రిజిస్టర్ చేసుకున్నాను. లాస్ట్ February Marchలో ట్రైనింగ్ జరిగింది. బాలరెడ్డి సార్ ఇచ్చారు. ఎస్ వీ హ్యావ్ గాట్ ట్రైన్. అంటే ఒక భయం అనేది పోయింది. ఎలా మాట్లాడాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి. ఎస్ ఈ పబ్లిక్ స్పీకింగ్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకు లైఫ్లో చాలా ట్రైనింగ్ తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ డ్రైవింగ్, ఒక స్విమ్మింగ్ తీసుకుంటాము, ఒక ఇంగ్లీష్ నేర్చుకొని తీసుకుంటాము. బట్ పబ్లిక్ స్పీకింగ్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకు జనాలు దొరకరు, మైక్ దొరకదు. సో ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన విఎంపవర్ ఇంటర్నేషనల్కి నాకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి ముందు జాయిన్ కాబోతున్నారు. చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. బాబు ఇలా రండి. రెడ్డి గారు చెప్పాలి. ఇంకా ఒక 3-4 minutes టైం ఉంది. సమయాన్ని ఇప్పుడు నేను చెప్పే ఒక చిన్న సెంటెన్స్ను దానిపైన 2-3 minutes మాట్లాడాలి ఎవరైనా ఒకరు. చూస్తారు కదా చక్కటి ఒక మంచి చిరు పుస్తకం మీకు ఇవ్వబడుతుంది. ఓన్లీ 1 speaker విల్ హ్యావ్ ఆపర్చునిటీ రైట్ నౌ. నేను ఒక సెంటెన్స్ అవుతాను, దానిపైన ఒక 2 minutes మాట్లాడగలిగినటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఓన్లీ ఒకరే రావాలి, వారే మాట్లాడాలి. నిద్రకు ఉపక్రమించే ముందు రేపటి గురించి, చేయాల్సిన పనుల గురించి ప్రణాళిక వేసుకోకుండా నిద్రపోకూడదు. మళ్ళీ చదువుతాను. నిద్రకు ఉపక్రమించే ముందు రేపటి గురించి, చేయాల్సిన పనుల గురించి ప్రణాళిక వేసుకోకుండా నిద్రపోకూడదు. ఇది ఈ సెంటెన్స్ రాసిన వ్యక్తి ఇక్కడ ఉన్నారు, సభలో ఉన్నారు. ఎవరైనా గెస్ట్ చేయగలిగితే వారికి రికగ్నైజ్ చేస్తాం. ఎవరు వస్తారు నేను చెప్తాను. విష్ణు సార్, అది సరే, ఫస్ట్ నువ్వు దీని గురించి చెప్పాలి. వస్తారా? రండి. మీ కంఫర్ట్ కోసం మళ్ళీ ఒకసారి చదువుతాను. నిద్రకు ఉపక్రమించే ముందు రేపటి గురించి, చేయాల్సిన పనుల గురించి ప్రణాళిక వేసుకోకుండా నిద్రపోకూడదు. నిద్ర ఈరోజు ఉదయం మనలో అందరము కళ్ళు తెరిచాం. కళ్ళు తెరిచిన తర్వాతే అర్థమైంది మనం ఇంకా జీవించి ఉన్నామని. ఆ కళ్ళు తెరవడానికన్నా ముందు మనం బ్రతుకున్నామని మనకు తెలుసా అనే ప్రశ్న వేసుకుంటే తెలియదు. ప్రతి నిద్ర ఒక రకంగా ఒక జన్మకి మధ్యలో ఒక మార్పు లాంటిదేనేమో. ఈ జన్మ నుంచి ఇంకో జన్మకు మారుతూ ఉన్నప్పుడు కనీసం మరు జన్మ ఎలా ఉండాలని ఆలోచించడం ఎంత ముఖ్యమో, ఈ రోజు ఇలా గడిచింది అని బుద్ధుడు చెప్పిన ఒక్కసారి ఆ దినాన్ని దర్శించి నెక్స్ట్ డే ఎలా ఉంటే బాగుంటుంది అని ఆలోచించుకోవడం వల్ల కనీసం నెక్స్ట్ జన్మ అయినా బాగుంటుందేమో. థ్యాంక్ యూ వెరీ మచ్.
పేరు చెప్పారా? గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు వేణుగోపాల్. నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చదువుతున్నాను. నేను వచ్చేసి విఎంపవర్కి అటెండ్ కావడానికి నా యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను ఇంపాక్ట్లో సాయిబాబా సార్ని కలుసుకోవడం జరిగింది, విఎంపవర్ గురించి తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత నేను మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి అని చెప్పి దాని గురించి తెలుసుకుంటూ నేను లీడ్ ఇండియా 2020లో ట్రైనర్గా చేస్తూ ఉన్నాను ఇప్పుడు నేను. దాంతోపాటు సార్ బాలరెడ్డి సార్ హెచ్ఎంటీలో వక్త అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు, దానికి అటెండ్ అవ్వాలని చెప్పి కూడా చూస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు చెప్పిన దాని గురించి మాట్లాడతాను. చెప్పింది అంటే రేపు నిద్రపోయే ముందు రేపేం చేయాలి అనే దాని గురించి కంపల్సరీ మనం ప్లాన్ అనేది వేసుకోవాలి అని చెప్పి ఆ కొటేషన్. ఇది చాలా బాగుంది కొటేషన్. ఎందుకంటే నెక్స్ట్ ఎప్పుడు ఒక 6 months తర్వాత ఒక పెళ్ళి ఉంది అని అంటే 6 months నుంచి పెళ్ళికి ఏమేమి చేయాలి అని చెప్పి ప్లాన్స్ వేసుకుంటాం. 10th class చదువుతున్నామంటే ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి ప్లాన్ వేసుకుంటాం. అంటే 1 year తర్వాత 6 months తర్వాత ఏం చేయాలో దాని గురించి మనం ప్లాన్ అంటే ఆలోచిస్తూ ఉన్నాం. అంటే రేపు చేయబోయేది అంటే 1 yearలో ఏదైనా చేయాలి అని అంటే ఫస్ట్ నెక్స్ట్ డే ఏం చేయాలి అంటే డే టు డే కంపల్సరీ ప్లాన్ వేసుకోవాలి. సో కొటేషన్కి దానికి సరిపోయిందని అనుకుంటున్నాను. అంటే నిద్రపోయే ముందు కంపల్సరీ రేపేం చేయాలి అంటే రేపేం చేయాలంటే ఒక సంవత్సరం అంటే డే బై డే రోజులన్నీ కలిస్తే వారాలన్నీ కలిస్తేనే నెలలు అవుతాయి, నెలలన్నీ కలిస్తేనే సంవత్సరాలు అవుతాయి. సో డే టు డే అనేది ప్లానింగ్ ఉంటేనే లైఫ్లో సక్సెస్ ఉంటుంది. నేను స్పీకర్ అవ్వడానికి డే టు డే ప్లాన్ వేసుకుంటూ దానికి సంబంధించి ముందుకు వెళ్తున్నాను. నేను కూడా లైఫ్లో సక్సెస్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ లేడీస్ వింగ్ నుంచి ఎవరైనా వస్తారా? ఇది ఆపర్చునిటీ అండి. ఇక్కడ మాట్లాడడానికి వచ్చే వ్యక్తి మాట్లాడడానికి అంటే వారికి ఒక రకమైన భయం ఉన్న వాళ్ళకన్నా గొప్పవారే కదా. అలాగే మనంతా కుటుంబ సభ్యులం కాబట్టి ఒక పర్టికులర్ ప్రోగ్రామ్కి వచ్చాం కాబట్టి ఇక్కడ మాట్లాడితే మనం ఎక్కించే వాళ్ళు అంటే ఎవరు ఉండరు. కాబట్టి నిర్భయంగా మాట్లాడవచ్చు. మాట్లాడు. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు విజయలక్ష్మి, నేను సిస్టర్ని. అయితే నేను స్పీచ్ ఇచ్చేంత గొప్పదని కాదు, కానీ నాకు ఇవ్వాలని అయితే చాలా ఇంట్రెస్ట్. స్పీచ్ ఇవ్వాలని అయితే చాలా ఇంట్రెస్ట్. అంత స్పీచ్ ఇచ్చే అంత ఇదైతే లేదు, కానీ నాకు ఇవ్వాలని ఇంట్రెస్ట్ కొద్దిగా వచ్చాను. మనకిచ్చిన టాపిక్ ఏంటంటే మనము రేపు నిద్రపోయే ముందు రేపు చేయాల్సిన పనుల గురించి అనేది అంటే కామన్ మ్యాన్ దగ్గర నుండి అందరికీ కూడా అది తెలిసిన విషయమే. మనకు రేపటి గురించి ప్రణాళిక లేకపోతే ఈరోజు పొద్దున్నే లేచి మనం ఏం చేయలేం కదా. అందుకోసమే మనం ఇది కూడా దాంట్లో వచ్చిన తర్వాత న్యూస్ వచ్చిన తర్వాత 24th కంపల్సరీ దీనికి అటెండ్ అవ్వాలని నేను ముందుగానే ప్లానింగ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను సిస్టర్ని మార్నింగ్ డ్యూటీ సండేస్ కంపల్సరీ చేయాలి. డ్యూటీ ఉన్నా కానీ నేను డ్యూటీ పడుతులేస్తే ఈ అడ్రస్ జరుగుతున్నా కానీ చాలా కష్టపడి వచ్చాను. అంతే ప్రతి మన ఇంటి విషయం కానీ మన పిల్లల విషయం కానీ ఏ విషయమైనా మనం ప్రణాళిక వేసుకుని నిద్రపోతేనే మార్నింగ్ హ్యాపీగా టైంకి లేవగలుగుతాం, చేసుకోగలుగుతాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. ఇంకేమైనా మాట్లాడతారా? రండి. మిగతా వాళ్ళందరూ కూడా మన ఫ్యాకల్టీస్ తర్వాత గెస్ట్ ఆఫ్ ఆనర్ చెప్పిన విషయాలను మీరు నోట్ చేసుకుని మీరు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఒకవేళ మనకు సమయం కనుక మిగిలితే అప్పుడు మీరు కూడా 2 minutes మాట్లాడే అవకాశం వస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా నేను చాలాసార్లు చెప్పాను, చిన్న నోట్బుక్ వాట్ ఎవర్ సైజ్ ఇట్ ఈస్ ఒక 10 rupeesతో దొరుకుతుంది. ఒక పెన్ ఎలాగ ఉంటుంది, దాంతో ఎక్కడికి వెళ్ళినా ఏం నేర్చుకోదగ్గ విషయం అని తెలిసినా దానికి ఒక చిన్న హింట్ కనుక మనం ఇచ్చుకోగలిగితే మనకి ఎప్పటికీ అది మన పర్సులో ఉంటుంది. దాన్ని అలాగే ఇప్పుడు కూడా మీరు మంచి మంచి పాయింట్స్ కొన్ని నెలలు సంవత్సరాలు జ్ఞాన సముపార్జన చేసి మనందరికి చెప్పడానికి వచ్చిన పెద్దలు వారు చెప్పిన మాట అలా గాలిలో అలా వెళ్ళిపోకుండా మనం కాస్త వాటి నోట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పాను. కాబట్టి మీరు చక్కగా వాటిని నోట్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు మళ్ళీ కనుక చెప్పగలిగితే చాలా బాగుంటుంది. అలా మీరు ప్రయత్నం చేయండి.
వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్సుమాంజలిలు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. మొదటిగా నేను ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయింది 2015లో. అటెండ్ అయిన రోజు అనుకున్నాను దీనికి అటెండ్ అవ్వాలని కొన్ని నెలలుగా అనుకున్నాను, కానీ ఆ ప్రోగ్రామ్ ఎప్పుడూ పాసిబుల్ కాలేదు. బట్ అట్ ద ఫస్ట్ టైం ఐ వాజ్ అటెండ్ ద ప్రోగ్రామ్ ఇన్ మే 4th Sunday. వచ్చి కూర్చున్నాను, టోకెన్ నెంబర్ తీసుకున్నాను, అందరిలాగానే కూర్చున్నాను. ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, నాది 61 నెంబర్ వచ్చింది. యాక్చువల్లీ నా ఫ్యూచర్లో నేను సాయిబాబా చరిత్ర పారాయణ చేయాలని ఎంతో డిజైర్ ఉండేది. ఆ ప్రయత్నంలో ఉన్నాను, కానీ ప్రయత్నం అనేది కంటిన్యూ కావట్లేదు. వచ్చి ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత అందరికీ లక్కీ డిప్ ద్వారా గిఫ్ట్స్ ఇస్తున్నారనమాట. ఆ గిఫ్ట్లలో ఆ రోజు నా లక్కీ ఏంటంటే సాయిబాబా చరిత్ర పారాయణ సీడీ సాయిబాబా గారి చేతుల మీద తీసుకున్నాను. ఐ వాజ్ షాక్ ఎట్ దట్ టైమ్. సాయిబాబా అలా క్రియేట్ చేసి ఆ సిచ్యువేషన్ ఇచ్చారు. సో దట్ టైమ్ ఐ రియలైజ్ కంప్లీట్లీ ఎవ్రీథింగ్ ఈస్ ప్రీ డిటర్మినేషన్ ఇన్ ద నేచర్. అలాంటప్పుడు మనం అనుకుంటున్నాం, ఇప్పుడు ఈరోజు టాపిక్ వచ్చింది, మనం రేపు పొద్దున ఏం చేయాలని ఆలోచించుకొని పడుకుంటాం, కానీ అందులో ఎన్నో మార్పులు చేర్పులు మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి. అరే ఇలా అనుకున్నానే ఎందుకు కాలేదు అన్న నిరుత్సాహం ఏర్పడుతుంది, ఉత్సాహము ఏర్పడుతుంది పరిస్థితుల వల్ల. కానీ ఆ పరిస్థితిని మనం తీసుకునే ఆ రిసీవింగ్ అనేది మనకు హ్యాపీనెస్ కానీ దుఃఖాన్ని కానీ ఇస్తుంది. యాక్చువల్లీ ఐఎమ్ బేసికలీ తెలుగు మీడియం. ఐ డోంట్ నో ఎనీథింగ్ టు ద ఇంగ్లీష్. ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ క్లియర్లీ టు ద ఇంగ్లీష్. యాక్చువల్లీ నేను రామకృష్ణ మఠకి వెళ్తూ ఉండేదాన్ని రెగ్యులర్గా. అక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా అటెండ్ అవుతూ ఉండేదాన్ని. అప్పుడు కొంచెం ఆ జ్ఞానం అనేది ఏర్పడింది అనమాట. ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత టిల్ ఎండ్ ఆఫ్ ద మూమెంట్ నేను ఇక్కడికి రావడం జరిగింది. అట్ ఏ టైం నాకు సాయిబాబా నుంచి ఆ బ్లెస్సింగ్స్, ఆ పారాయణ అంతా కూడా నేను ఎవ్రీ డే ఆ పారాయణ వింటూ ఉంటాను. నా జీవితంలో కావాల్సిన సొల్యూషన్స్ చాలా వస్తూ ఉంటాయి అందులో. దాన్ని క్యాచింగ్ కూడా ఆ బ్లెస్సింగ్స్తో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఎవ్రీవన్. దీనికి మీ సహాయ సహకారాలు చాలా కావాలి. దయచేసి అందరు నిశ్శబ్దాన్ని మెయింటైన్ చేయండి. ఇప్పుడు రమారమి 2:30 ప్రోగ్రామ్ మనం షెడ్యూల్గా 5 o'clock క్లోజ్ చేయాలి. కరెక్ట్గా 5 o'clock క్లోజ్ చేద్దాం. ఎందుకంటే చాలామంది సార్ మేము ఫస్ట్ షో సినిమా బుక్ చేసుకున్నాం అని చెప్పారు కాబట్టి వారికి ఇబ్బంది కాకుండా 5 o'clock మనం పూర్తి చేసుకుందాం. అయితే ఫ్యాకల్టీ మాట్లాడిన తర్వాత ఈరోజు వినేది విన్నాం కదా అనుకోకుండా ముఖ్య అతిథులు వాళ్ళ జీవితాన్ని రంగరించి ఎన్నో విషయాలను ఆకలింపు చేసుకొని మనకు చెప్పడానికి వచ్చారు 4 మాటలు. కాబట్టి అవి కూడా విందాం. లక్కీ డిప్లో మన కనుక నెంబర్ ఉంటే ఈసారి వస్తే సరే, రాలేదంటే దాని అర్థం ఏంటంటే మళ్ళీ ప్రయత్నం చేయమని. ఫ్యాకల్టీస్ అంతా అదే చెప్తారు కదా. సో ఆ లక్కీ డిప్ ఈసారి రాకపోతే డోంట్ వరీ, సో నెక్స్ట్ టైం ట్రై చేయమని అర్థం. సో ఫ్రెండ్స్, నౌ లెట్స్ గో హెడ్ విత్ ద ప్రోగ్రామ్. సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయండి. మాకు వేరే పాడేవాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు వేరే రింగ్ టోన్స్ అక్కర్లేదు. సో ఐ నౌ రిక్వెస్ట్ టుడేస్ గెస్ట్ ఆఫ్ ఆనర్ డాక్టర్ శ్రీరామ్ సార్ టు కమ్ ఆన్ టు ద డయాస్ అండ్ బ్లెస్ us. నేను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను సార్. I now request Sri B. Venkatesh Rao Garu, IAS Secretary to Government Services, Government of Telangana. Sir, please come on to dais. జనవరి అంటే గుర్తొచ్చేది బాలరెడ్డి గారు, వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఐ రిక్వెస్ట్ శ్రీ బాలరెడ్డి గారు టు కమ్ ఆన్ టు డయాస్. కార్యక్రమం జరగాలంటే కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. ఇక్కడ నిబంధనలు చాలా సులభం, కానీ మనం పాటించాలి.
అవి ఎందుకు అంటే ఇక్కడికి ఏ తరగతి నిర్వహించినా దాని అంతిమ సారాంశము జీవితాన్ని క్రమబద్ధీకరించుకోవడం, ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి. అవి మనకు రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మనం క్రమశిక్షణకు లోబడి ఉండాలి. మనం క్రమశిక్షణకు లోబడి ఉంటే ప్రపంచం మనకు లోబడి ఉంటుంది. మీకు అనిపించలేదు చప్పట్లు కొట్టారంటే ఓన్లీ ఫ్యాకల్టీకి కొడతారా? సో ఫ్రెండ్స్, కొంచెం ఉత్సాహంగా ఉండాలి. అది బాలరెడ్డి గారు ప్రారంభించిన తర్వాత ఎలాగ ఉత్సాహపడతారు అంతవరకు కూడా కొంచెం మీరు ప్రిపరేషన్ అవసరం. కాబట్టి కొన్ని చాలా అతి సులభమైన నియమాలు మీకు చెప్తాను. వన్ ఈజ్ ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ సెల్ ఫోన్స్. ఒకవేళ స్విచ్ ఆఫ్ చేయడానికి రాకపోతే సైలెంట్ మోడ్లో పెట్టండి. అవి తర్వాత చూసుకోవచ్చు. ఒక ఆదివారం రోజు మధ్యాహ్నం భోజనం చేసి వచ్చి నిద్రపోకుండా ఇక్కడికి వచ్చి మళ్ళీ బాహ్య ప్రపంచం మనకెందుకు సంబంధ బాంధవ్యాలు. చక్కగా ఇక్కడ మనం ఉండి మానసికంగా శారీరకంగా ఉండి మీకు అంతగా ఇబ్బంది ఉంటే కాస్త రిలాక్స్ అవ్వచ్చు చైర్లో. కానీ ప్రపంచంతో సంబంధం వద్దు గంట 2 గంటలు. అలాగే మీరు ద ఓన్లీ కనెక్టింగ్ పాయింట్ ఫ్రమ్ ది వరల్డ్, సొసైటీ, ఫ్యామిలీ ఈజ్ ఓన్లీ సెల్ ఫోన్. దాన్ని మీరు జాగ్రత్తగా స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి. తర్వాత ప్రోగ్రామ్ సాధ్యమైనంత వరకు 5 o'clock క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒక 5-10 minutes అయితే కూడా మీ టికెట్స్ రిజర్వ్డ్ కాబట్టి చక్కగా ఇక్కడ ఉండండి. ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రాంలో చాలా విషయాలు ఉన్నాయి మీకు చెప్పాల్సినవి. అది మీరు చక్కగా నెక్స్ట్ మంత్ ప్రోగ్రామ్ కార్డు తీసుకోవచ్చు. అవన్నీ మీకు చెప్తాను నేను తర్వాత. లక్కీ టిప్స్ ఉంటాయి. ఈమెయిల్ కూపన్స్ కనుక మీరు ఫిల్అప్ చేసి ఇస్తే మీకు రెగ్యులర్గా విఎం పవర్ ఇంటర్నేషనల్ మీతో టచ్లో ఉంటుంది. తర్వాత ఎల్లో కార్డ్స్ చెప్పాను, అకాడమీ గురించి కూడా మీకు చెప్పాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, నిజంగా నేర్చుకోవాలని తపన ఉంటే మాత్రం ఎల్లో కార్డ్ ఫిల్అప్ చేయండి. తర్వాత ఫ్రీ బుక్స్ అని కొన్ని పెట్టాం. ఆ బుక్స్ ఏంటంటే మన ఇంట్లో కొన్ని సంవత్సరాల నుంచి పిల్లలు చదువుకుని స్టేట్స్కి వెళ్ళిపోయారు. మెడికల్ బుక్స్, ఇంజనీరింగ్ బుక్స్, చాలా మనకు ఉపయోగపడే బుక్స్ ఉంటాయి. వాటిని మనం చదివి ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఆ బుక్స్ అమ్మబుద్ధి కాదు. అలాంటి బుక్స్ అటకపోయి నుంచే బదులు తెచ్చిస్తే ఇక్కడ అవసరం ఉన్న వాళ్ళు, ఆ బుక్స్ కొనలేని వాళ్ళు ఆ బుక్స్ తీసుకెళ్ళి వాళ్ళు బాగుపడుతున్న ఉద్దేశంతో ఒక చిన్న హింట్ ఇవ్వడం జరిగింది దీంట్లో. అలా దానికి స్పందించి చాలామంది వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలు, భగవద్గీత కావచ్చు, లేక మనకందరికీ వేరే వరకు ఉపయోగపడేవి మన దగ్గర మోర్ దెన్ 1 books ఉన్నాయి. అంటే కొంతమంది ఇళ్ళు అలా భగవద్గీత 10 ఉంటాయి. ఒక సెంటిమెంట్, వాటిని మనం ఏం చేయాలని అలా ఉంటాయి. వాటి తెచ్చి ఇక్కడ ఇవ్వండి. అలాగే ఇచ్చిన పుస్తకాలన్నీ కూడా పూర్తి వెనకాల ఎండ్ ఆఫ్ ది హాల్లో ఒక టేబుల్ పైన పెట్టబడి ఉన్నాయి. 5 o'clock తర్వాత ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆ బుక్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎంతమైనా సరే వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఒకే ఒక పుస్తకం తీసుకోవాలి. ఎందుకంటే యూ టేక్ మోర్ నెంబర్ ఆఫ్ బుక్స్ బట్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు రీడ్ అండ్ అల్టిమేట్లీ దే విల్ బి వేస్టెడ్. ఎవరికి ఉపయోగపడదు. కాబట్టి ఒక బుక్ తీసుకెళ్ళి వీలైతే నెక్స్ట్ మంత్ మనసులో అనుకోండి, నెక్స్ట్ మంత్ వరకు ఈ బుక్ నేను చదివి తీసుకొస్తాను, నా దగ్గర కూడా అవసరం లేని బుక్ తెస్తాను అనుకొని మీరు వచ్చి ఆ పుస్తకం తీసుకోవచ్చు. తర్వాత అబండెంట్ ప్రసాదం, అబండెంట్ ఇన్విటేషన్ కార్డ్స్ చాలా ఉన్నాయి బయట. అవి మీకు అంటే మనం హరిగా వెళ్ళక్కర్లేదు, నిదానంగా ప్రశాంతంగా బుక్స్ తీసుకోవచ్చు. అలాగే బయట కొన్ని చాలా చక్కటి బుక్స్ మంచి డిస్కౌంట్ ఇవ్వబడుతున్నాయి. వాటి గురించి కూడా మీకు చెప్తాను. ఇవన్నీ మీరు చక్కగా తీసుకోవచ్చు. ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఒకటి పెట్టాం. అంటే మనం అసలు బుక్స్ చదవటం, రాయటం మర్చిపోతున్న ఈ సమయంలో ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం అంటే బాలరెడ్డి గారు చెప్పే విషయాల గురించి ఒక ఎస్ఏ రాయగలిగితే ఎనీ లాంగ్వేజ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, దాన్ని ఎన్ని పేజీలైనా పర్వాలేదు, ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు, అది తీసుకొచ్చి నెక్స్ట్ మంత్ ప్రోగ్రాంలో ఇస్తే కనుక వారు రికగ్నైజ్ చేస్తాం వారిని. ఆ పర్టికులర్ ఎస్ఏస్ అన్ని కూడా సార్కి పంపిస్తాం. సార్ దాన్ని చదివి దాంట్లో ఎలాంటి వారి ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడటం అలాంటి డిసైడ్ చేసి దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎస్ఎస్ వారికి మనం మళ్ళీ రికగ్నైజ్ జరుగుతుంది. అంటే ఒకవేళ 3 వస్తుంది తప్పకుండా మీకు 3వ నెంబరో 1 ఒకటో 2 వస్తుంది. కాబట్టి ఎక్కువ ఎస్ఎస్ రావట్లేదు, 2, 3 వస్తున్నాయి. మేము ఎలాగ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇస్తాం. అంటే ప్రైజ్ గ్యారంటీ. మీరు చక్కగా వాటిని రాసుకుని నెక్స్ట్ మంత్ తీసుకురాగలరు. లాస్ట్ మంత్ ప్రోగ్రామ్ గురించి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో పాల్గొన, కాంపిటీషన్ కాదు యాక్చువల్గా, అది రాయటమే మనకు మనంగా. అవి ఇప్పుడు తెచ్చిన వాళ్ళు ఉంటే ఎవరు నాకు ఫోన్ చేశారు ఎప్పుడు ఇవ్వాలని, ఇప్పుడు ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ మధ్యలో కనుక ఒకవేళ రెస్ట్ రూమ్కి వెళ్ళాల్సిన అవసరం వస్తే అక్కడ రెస్ట్ రూమ్ ఉంది. దయచేసి మాటిమాటికి బయటికి వెళ్ళకుండా లోపలికి వచ్చి కూర్చొని అలా ఇబ్బంది పడవద్దు. కంఫర్టబుల్గా ఉండండి, చక్కగా వినండి, పాయింట్స్ నోట్ చేసుకోండి.
ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రాంలో మీ అభిప్రాయాలు వెలిబుచ్చండి. తర్వాత మీరు నేను ఇంటికి ఏం తీసుకెళ్తాను, ప్రసాదం కంపల్సరీ, కానీ సబ్జెక్ట్ ఏం తీసుకెళ్తారు అనేది ఒకటి గుర్తుపెట్టుకుంటే కనుక, ఆ ఎయిమ్తో ఉంటే కనుక మనకు తప్పకుండా సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. నేను క్యాజువల్గా వచ్చాను కూర్చున్నాను అంటే మనకు దానివల్ల ప్రయోజనం ఉండదు. మీరందరికీ తెలిసిన వాళ్ళు ఏదో నేను తెలియక చెప్తున్నాను విషయాన్ని. తర్వాత ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి మీకు 2 మాటలు చెప్తాను. సాయిబాబా సంస్థానికి వచ్చాం కాబట్టి ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి చెప్పడం నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను. ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 6:30 వరకు ఇప్పుడు మీరు కూర్చున్న స్థలంలోనే యోగా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. తర్వాత పేదవాడికి కాస్త అన్నం పెట్టాలి, పులిహోర ప్రసాదాలు మనమే నైవేద్యం పెట్టి మనమే తింటే సరిపోదు, బయట ఆకలితో ఉన్నవాడికి కాస్త పెడదామనే ఉద్దేశంతో అనుకుంటే విపరీతమైన స్పందన వచ్చి రోజు రమారమి 550 మందికి 7:30కి ఈ మార్గంలో వెళ్తున్న చాలామంది చూస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో అన్నం పెట్టినట్టు కాకుండా ప్రసాదం లేకుండా భోజనం పెడతాం అన్నట్టు. అందుకని దాన్ని నిత్యాన్న భోజన కార్యక్రమం. వాళ్ళు తిన్నవాళ్ళు సరిపోతే మళ్ళీ రావచ్చు. రమారమి 550 మందికి మీ అందరి ఆర్థిక సహాయంతో వారికి అందజేయడం జరుగుతుంది. తర్వాత ఫస్ట్ అండ్ థర్డ్ సండే తరతమ భేదాలు లేకుండా, పేద ధనిక వర్గ భేదం లేకుండా, కులమత భేదం లేకుండా అన్నదమ్ముల్లాగా కుటుంబ సభ్యుల్లాగా బాబా ఎదురుగా కూర్చొని 200 మంది ఈచ్ బ్యాచ్, అలాంటి 5-6 బ్యాచ్లు వస్తాయి. చక్కగా కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు బాబా మొహంలో చిరునవ్వు కనబడుతుంది మనకు. అది మేము చూసాం కాబట్టి చెప్తున్నాం, మీరు కూడా చూడొచ్చు. తర్వాత చాలామంది ఇళ్లలో సత్యనారాయణ వ్రతం చేసుకొని ఇబ్బంది పడుతుంటారు. ఫ్లాట్స్లో కానివ్వండి, చుట్టాలను పిలుచుకోవాలి. అసలు మొత్తం ప్రోగ్రాంలో 95% ఈ కార్యక్రమం ఉంటుంది, పూజ 5% ఉంటుంది. అలా కాకుండా ఇళ్లలో ఇబ్బంది ఉన్నవాళ్ళు సంవత్సరానికి ఒక పర్యాయం ఇక్కడ ఉచితంగా వారి కుటుంబంతో వచ్చి, వారి అంటే బెటర్ హాఫ్తో వచ్చి, వారి భర్త భార్య వచ్చి కూర్చొని చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు. ప్రతి పౌర్ణమి రోజు, ప్రతి మొదటి ఆదివారం ఇక్కడ షిరిడి సాయి వ్రతం కూడా జరుగుతుంది. సంవత్సరంలో ఒకసారి ఇది అవకాశం ఇవ్వబడుతుంది, అందరికీ అవకాశమైన ఉద్దేశంతో. కాబట్టి మీరు పేరు రాయించుకుంటే మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఒక లైబ్రరీ ఒకటి ప్రారంభం చేయడం జరిగింది. చాలామంది అడిగారు, చదివే హ్యాబిట్ తగ్గుతుందండి, ఒక లైబ్రరీ ఉంటే బాగుంటుందని. కాబట్టి ఈ బాల్కనీలో చాలా స్పిరిచువల్ బుక్స్ పెట్టడం జరిగింది. మార్నింగ్ 8 o'clock నుంచి 9:30, 10 వరకు, మళ్ళీ ఈవినింగ్ 5 o'clock, 7 o'clock బుక్స్ అన్నీ ఓపెన్ పెట్టి ఉంటాయి బీరువాల్లో. మీరు తీసుకొని చదివి మళ్ళీ అక్కడ పెట్టి వెళ్ళొచ్చు. మీ దగ్గర కూడా నేను స్పిరిచువల్ బుక్స్ ఉంటే తెచ్చి లైబ్రరీకి ఇవ్వచ్చు. తర్వాత ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళటం అది చాలా కాస్ట్లీ అయిపోయింది కాబట్టి అలోపతిక్ అండ్ హోమియోపతి హాస్పిటల్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మీకు ముందు బహుశా మేము ప్యాథాలజీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తామో తెలీదు. ప్రస్తుతానికి మాత్రం ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు అలోపతిక్ ట్రీట్మెంట్, అంటే మెడిసిన్స్ కూడా ఉచితమే, తర్వాత ట్రీట్మెంట్ కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది. గురువారం మాత్రం హోమియోపతి కొంతమందికి ఇష్టం, అది కూడా పెట్టడం జరిగింది. తర్వాత మీకు అందరూ తెలుసు, ఇప్పుడు మీ కార్యక్రమం వచ్చిన వాళ్ళకు ప్రతి 4వ ఆదివారం యువతకు ఒక వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభం జరిగింది. 2004లో చేసి రమారమి 200 కార్యక్రమాలు ఇప్పటిదాకా అవుతున్నాయి. ఇది ఇలా కంటిన్యూ చేయడానికి కారణం ఏంటంటే, నాకు వచ్చిన పర్సనల్ లెటర్స్ ఏంటంటే, వాళ్ళు గుడికి వచ్చారు, సూసైడ్ చేసుకోవాలనుకున్నారు, లేకుంటే విడాకులు తీసుకోవాలనుకున్నారు, కుటుంబ సమస్యలు ఉన్నాయి. చివరిగా బాబా దగ్గర దండం పెట్టుకొని వెళ్దామని మధ్యాహ్న హారతికి వచ్చిన వాళ్లకు ఇక్కడ పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదో ఉందంటే వాళ్ళు పైకి వచ్చి కూర్చొని విని పర్సనల్గా నాకు లెటర్స్ రాశారు. ఈ లెటర్ ఎందుకు రాస్తున్నామంటే, మేము సూసైడ్ చేసుకోవాలనుకున్నాం, విడిపోవాలనుకున్నాం, ఇక్కడ జరిగిన కౌన్సిలింగ్ ఎంత బాగా ఉందంటే మేము మళ్ళీ మా జీవితాన్ని కంటిన్యూ చేయాలనుకున్నాం అని వచ్చినాయి. అత్త మామ రిలేషన్, బిడ్డ తల్లి కొడుకు రిలేషన్, వాళ్ళన్నీ అంటే చిన్న మిస్అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చెడిపోతున్న బాంధవ్యాలన్నీ కూడా చక్కబడుతున్నాయి. తర్వాత ఇక్కడ సూసైడ్ చేసుకోవాలనే వ్యక్తి అమెరికాకి వెళ్ళి ఉద్యోగం సంపాదించి అక్కడి నుంచి రాసిన లెటర్స్ అవన్నీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. యాక్చువల్లీ అవి మాకేంటంటే ఇన్స్పిరేషన్. ఈ కార్యక్రమం ఇంతగా ఎందుకు చేయాలి, ఇప్పుడు శ్రీరామ్ సార్ లాంటి వాళ్ళను, బాలరెడ్డి సార్ లాంటి వాళ్ళు, వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని, వారిని కూడా ఇబ్బంది పెట్టి, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టి, ఇక్కడ స్టాఫ్ అంతా ఇబ్బంది పెట్టి ఈ కార్యక్రమం చేయడం ఉద్దేశం ఏంటంటే, చాలామందికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడింది. ఈ 10 ఏళ్ళుగా 2004లో స్టార్ట్ చేసాం, 11 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్న ఈ ఆలయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా ₹1 మనం ఇవ్వాల్సిన అవసరం లేకుండా, ఎవరికి కూడా ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా కేవలం సమాజంలో ఉన్నటువంటి
ఎవరికైతే నెసిటీ ఉందో వారందరూ కూడా దీన్ని అందుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి కార్యక్రమం ఉచితమే. మీకై మీరుగా ఏమైనా ఆర్థిక సహాయం చేయాలనుకుంటే మీరు హుండీలో వేయచ్చు, లేకుంటే అక్కడ మనకు క్యాష్ కౌంట్ ఉంది, అక్కడ ఇవ్వచ్చు. రీసెంట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా లెక్కలన్నీ సరిగా ఉన్నాయనే ఉద్దేశంతో అన్ని పరీక్షించి వాళ్ళు ఏటీజీ ఎగ్జిబిషన్ కూడా మనకి ఇచ్చారు. ఏటీజీ ఎగ్జిబిషన్ అంటే డోనార్కు ఒక రకమైనటువంటి ఎగ్జిబిషన్, అంటే ఆయన రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ఇది కనుక మెన్షన్ చేస్తే కొంత ఎగ్జిబిషన్ దొరుకుతుంది, దాన్ని ఏటీజీ అంటారు. సో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు సద్వినియోగపరచుకోవాలని మరీ కోరుకుంటూ, వచ్చినటువంటి మన అతిథులు ఈరోజు దీప ప్రజ్వలన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాను. సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం